మీకందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు లాక్‌డౌన్ పరిస్థితుల్లో కరోనా వైరస్సు విషయమై మనము ఎలాగా దాన్ని పారద్రోలాలి అనేటువంటిది మనకు తెలియలేదు. మనము ఎంతోగా బాధతో మనం పడి ఉన్నాం. కనుక ఆ విషయమై మనం కొద్దిగా ఆహ్, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు. నీ యొక్క వాక్యమును వినబోయే బిడ్డలు ప్రభా, వారిలో ఉండేటువంటి ప్రతి సమస్యలు, కష్టాలు, తొందరలు, ఇరుకులు, ఇబ్బందులు మరియు కూడా కరోనా వైరస్సు తండ్రి మా రాష్ట్రంలో నుండి, మా ప్రజల్లో నుండి, మా గ్రామంలో నుండి, మా దేశంలో నుండి అయ్యా మీరు పారద్రోలమని, మరియు కూడా మా యొక్క అయా ఈ భూమి నుండి కూడా ఆ వైరస్సులు, విషకరమైన వైరస్సులు మా మీదకి రాకుండా కాపాడమని, సాతాను శోధనలు, బంధకాల్లో నుండి విడుదల చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క మాటలు మనకు మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 28 వచనాల వరకు చదువుతాను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. గనుక దైవజనాంగమా, ఈ రోజున మనకు చదవబడిన ఈ లేఖనము అది ఏంటి అన్నప్పుడు, కానాను స్త్రీ యొక్క కుమార్తెకు దయ్యము పట్టింది. ఈ దయ్యమును ఇలాగా విడుదల చేసుకునేటువంటిది ఆమెకు తెలియలేదు. కానీ యేసు ప్రభు ఆమె యొక్క ప్రాంతానికి వచ్చాడు. వెంటనే ఆమె వెళ్ళి ఆ దయ్యమును వదలగొట్టుకున్నటకు ఎంతోగా ప్రయత్నం చేస్తూ ఉంది. కనుక మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళినటువంటి స్థలము తూరు సీదోనులు. తూరు సీదోనులు యెరూషలేము నుండి అది దగ్గర 180 కిలోమీటర్లు దూరం ఉన్నది. అయితే ఈ యొక్క మధ్యలో మూడుగా దేశాలు విభాగింపబడ్డాయి. ఒకటి యూదయ, రెండవది సమరయ, మూడవది గలిలయ. ఆ తర్వాత అది ఫెనికియా అనేటువంటి స్థలము వస్తుంది. కనుక తూరు సీదోనులు అది ఫెనికియాకి చెందినటువంటి ఒక పట్టణం. అయితే ఈ పట్టణానికి ఆయన వెళ్ళుట నిజంగా ఆయన గెన్నెసరేతులో అనేక రకాలుగా సేవలు, పరిచర్యలు చేశాడు. ఆడ నుండి అక్కడ నుండి బయలుదేరి ఆయన తూరు సీదోనులకు వస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలోనికి రాగానే ఆ యొక్క స్త్రీ అక్కడికి వస్తూ ఉంది. అయితే ఇక్కడికి జనాలు ఎందుకు వస్తున్నారు, యూదులు కానీ ఈ యొక్క ఇశ్రాయేలీయులు కానీ ఎందుకు వస్తున్నారు అనేటువంటిది, ఈ తూరు సీదోనులకిని మరియు ఇశ్రాయేలీయులకిని ఉన్నటువంటి సంబంధం. ఇది ఒక కాలంలో ఏం జరిగిందంటే, యెతాబాలు అనేటువంటి ఒక రాజు
ఆ దేశపు ఆ దేశానికిని మరియు ఇశ్రాయేలుకిని ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటంటే రాజు యొక్క కుమార్తెను యెజెబెలుని అహాబుకి ఇచ్చి పెళ్లి చేశాడు. గనుకనే ఆ రోజు నుండి ఇశ్రాయేలీయులకిని తూరుకి ఉండేటువంటి కనెక్షను. ఇక్కడ ఉన్నవారు వర్తకులు అక్కడికి వెళ్తారు. అక్కడ వారి యొక్క వ్యాపారాలు చేసుకుంటారు. ఆడ నుండి మరియు ఇక్కడికి బయలుదేరి వస్తారు. ఇలాగా ఆ దేశానికి వెళ్ళుట జరుగుతూ ఉంది. కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ గొప్పగా ఓడల రేవు ఉన్నది. బాగా వ్యాపారము, బిజినెస్సు బాగున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. అయితే మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఇక్కడ గన్నేసరెతు నుండి ఆ యొక్క తూరుకి వస్తూ ఉంటే అది దగ్గర దగ్గర 40 కిలోమీటర్లు దూరము ఉన్నది. కనుక ఆయన అక్కడ పరిచర్య చేసి తూరుకి వస్తూ ఉన్నాడు. ఇక తూరుకి రాగానే కానాను స్త్రీ ఒకతే ఆమె యొక్క కుమార్తెకు దయ్యం పట్టినదని తెలిసి ఆమె ఎంతో బాధతో సమస్యతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి స్త్రీలు ఈ కానాను స్త్రీ మాత్రమే కాకుండా ఆయన దగ్గరకు యోహాను సువార్త 7వ అధ్యాయము 55 నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పాపపు స్త్రీ, ఒక స్త్రీ, పాపముతో పట్టబడిన స్త్రీ, ఆమె కూడా యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరికి వచ్చి పడ్డది. అయితే దేవుడు ఆమెను చూశాడు, కనుకరించాడు. ఆమెను వారి చేతికి పారద్రోలలేదు, కానీ వారి నుండి రక్షించాడు. మరియు కూడా ఇంకొక స్త్రీ నాయిను అనేటువంటి ఒక స్థలం, అది కూడా నార్థన్ ఇశ్రాయేల్లోనే ఉన్నది. ఆ స్థలంలో యేసు ప్రభు పరిచర్యలో వెళ్తూ ఉండగా ఆమె ఎంతోగా ఏడుస్తూ పాడే, తన యొక్క కుమారుడు చనిపోయి ఉంటే పాడెను మోసుకొని వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళాడు, ఆ పాడెను ముట్టాడు, ఆ యొక్క కుమారుడిని బ్రతికించి ఆమె చేతికి ఇచ్చాడు. చూడండి, యేసు ప్రభు ఇలాంటి స్త్రీలతో ఆయన యొక్క సంభాషణ. వీరందరూ కూడా యూదులు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీలు కూడా కాదు. మరియు కూడా ఇంకొక స్త్రీని మనం చూస్తున్నప్పుడు ఆమె సమరియా స్త్రీగా ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 42 వచనాల వరకు ఈ సమరియా స్త్రీ కూడా యేసు ప్రభుతో సంభాషణ చేశాది. యేసు ప్రభువు ఆమెను నీళ్ళు అడిగినప్పుడు ఆమె, నీవు యూదుడివి, నేను సమరియరాల్ని, మీరు నన్ను నీళ్లు ఎలా అడుగుతారు అని పాయింట్అవుట్ చేసేది. కానీ యేసు ప్రభు, నేనిచ్చు నీళ్లు నీవు త్రాగినావంటే నీలో ఊరేటి నీటి బొగ్గ బయలుదేరుతుంది అని యేసు ప్రభు చెప్పాడు. నిజంగా అలాగా ఆమె యేసు ప్రభు దగ్గర ఆ నీళ్లు పొందుకున్నది. కనుకనే ఆమె వెళ్ళి సమరయ అంతయు కూడా ఆ నీళ్లతో నింపింది. ఆమె ఆ యొక్క సమరయులందరినీ కూడా ఆయన దగ్గరకు రాగలిగింది. కాబట్టి దైవ జనాంగమా, మన జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇలాంటి ఒక జనాంగాలు యేసు ప్రభు దగ్గరికి రావటం జరిగింది. అయితే మనము ఎంతవరకు యేసు ప్రభు దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనేటువంటిది ప్రశ్నగా ఉంది. మనము యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మనము ఏ జాతి కానీ, ఏ మతమే కానీ, మనం ఎవరైనా కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఏమీ అడగడు. యూ హ్యావ్ టు కమ్ యాజ్ యు ఆర్. అంటే నీవు ఉన్న రీతిగానే నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకు ఏమి కావాలనో అది ఇచ్చుట ఆయన యొక్క వంతు. అయితే నీ విశ్వాసము కూడా అందులో ఉన్నది. ఈ కానాను స్త్రీ నీ చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క స్థలము తూరు సీదోనులు, అది ఫినికియాకు చెందిందని చెప్పాను. మార్కు 7:24 నుండి 30 వరకు చూస్తూ ఉన్నప్పుడు
అది సురోఫినికియా అని చెప్పి అక్కడ రాయబడుతుంది. సురోఫినికియాకు చెందినటువంటి ఒక స్థలంగా ఉన్నది. కనుక అక్కడ వారు నివసించు వారందరూ కూడా ఆ యొక్క నేకులు కూడా కనానీయులు మరియు కూడా మిళితమైన ప్రజలుగా ఉన్నారు. గ్రీకులు ఇంకను కూడా ఇబ్రియులు కూడా అక్కడ ఉండుట ఉన్నది. కనుక మనం చూస్తున్నప్పుడు దైవ జనాంగమా, ఈ కానాను స్త్రీ అతని దగ్గరికి వచ్చింది. వచ్చిన వెంటనే ఏమి చేస్తూ ఉన్నదంటే, ప్రభువా అని చెప్పి ఆయనను పిలుస్తూ ఉంది. ప్రభువా అని పిలవమని ఆమెకు ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఆమె ప్రభువా అని చెప్పి పిలుస్తూ ఉంది. ప్రభువా అని పిలవగానే అర్థం ఏమిస్తూ ఉందంటే, ఆమె ఆయనను ప్రభువుగా స్వీకరించింది. ఆమె హృదయంలో ఒక కన్విన్షను వచ్చింది. ఆమె హృదయంలో ఒక మార్పు వచ్చింది. ఆమెలో దేవుడిని అంగీకరిస్తూ ఉన్నది. తర్వాత రెండవ మాట మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం రాయబడుతుందంటే, దావీదు కుమారుడా అని చెప్పి ఆమె పిలుస్తూ ఉంది. దావీదు కుమారుడా అంటూ ఉన్నది. నన్ను కరుణించుము అన్నది. మనం చూస్తున్నప్పుడు దైవ జనాంగమా, దావీదు కుమారుడు అని ఆమె ఎందుకు పిలిచింది? మనము దావీదు కాలమును చూసినప్పుడు అది 1010 సంవత్సరాల్లో ఆయన ప్రపంచంలో ఇక ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేశాడు. ఇశ్రాయేలీలు అందరూ కూడా కానాన్ దేశంలోనికి ప్రవేశపెట్టి ఉన్నప్పటికీ ఏం జరిగిందంటే, దాని నుండి బెర్షిబా వరకు ఇశ్రాయేల్ దేశం ఉన్నది. ఈ తూరు సీదోనుల ప్రాంతంలో ఆ యొక్క ఆషేరు గోత్రస్తుల వారు అక్కడ నివసించారు. ఈ దావీదు రాజ్య పరిపాలనలో ఆయన అంత దూరం కూడా పరిపాలించాడు. జనులకు అందరికి కూడా దావీదు అంటే బాగా తెలుసు. అయితే దావీదు ఏరు, దావీదులో ఉన్నటువంటి ఈ యొక్క యేసు అంటే ఈయన యోధాగోత్రమునకు చెందినవాడు. ఈయన యోధాగోత్రపు లో నుండి వచ్చినటువంటి వాడై ఉన్నందువల్ల వాళ్ళకి దావీదు కుమారుడు అనేటువంటి ఒక గుర్తింపు వారిలోనికి వస్తూ ఉంది. అయితే మనము ఎంతవరకు ఈ రోజు నుండి 1000 సంవత్సరాల క్రితము ఏలిన రాజు మనకు గుర్తు వస్తాడు అనేటువంటిది ఒక గొప్ప ప్రశ్నగా ఉంది. అయితే ఈ రోజు నుండి మన దేశాన్ని ఏలినటువంటి రాజులు చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 1000 సంవత్సరాల క్రితము, ఈరోజు నుండి మనము 1000 సంవత్సరాల క్రితము ఏలినటువంటి రాజులు ఇక క్రీస్తు శకము నుండి వెనక భాగంలో 1000 సంవత్సరాలు అదే కాంటెంపరీ రాజులు చోళా రాజ్యము ఉన్నది. అయితే చోళా రాజులు మనకి ఈరోజు గుర్తుకొస్తున్నారా? లేక ఈరోజు నుండి వెనక భాగంలో మనం చూస్తున్నప్పుడు ఇక పాండ్యన్ రాజులు అనువారు ఇంకను ఇలాంటి రాజులు మనకు గుర్తు రావట్లేదు. కారణం ఏంటంటే వారు ఇన్సిగ్నిఫికెంట్గానే ఉన్నారు. రాజ్య పరిపాలన బాగా చేశారు మనకు తెలీదు, కానీ వారు హిస్టరీ అయినటువంటి వారికి తెలుసు. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు దావీదు అనువాడు ఆయన రాజుగా ఉన్నాడు, ప్రస్తాపింపబడింది. దావీదు యొక్క వంశంలో రాజు వంశంలో వచ్చినటువంటి వాడు అని గుర్తింపబడింది కానాను స్త్రీ. కనుక ఆమెలో ఈయన ప్రభువుగా నిలకడ అయినాడు. అంటే ఆయనలో ఏమున్నది అన్నప్పుడు ఆ యొక్క రాజుల యొక్క రక్తము పరిగెడుతూ ఉన్నది. మాత్రమే ప్రభుత్వము చేసేటువంటి ఒక రాజు కుమారుడు అన్నట్లుగా రాజ్యం ఏలేటువంటి రాజుగా లాంటి ప్రభువు అని చెప్పి ఆయన్ని పిలుస్తూ ఉంది. ఎందుకంటే నన్ను కరుణింపము అని చెప్పి ఒక పదం వాడింది. అయితే ఇక్కడ నన్ను కరుణింపము అంటే అర్థము ఏంటి? ఆమె యొక్క తగ్గింపు మనం చూస్తూ ఉన్నాము. ఇక గొప్పవారినే కొద్దివారు ఏమడుగుతారంటే కరుణ అడుగుతారు, కరుణ వేడతారు. ప్రభువుల దగ్గరనే తక్కువ వారు కరుణ వేడతారు.
సో గనుక మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క కరుణ అన్నప్పుడు ఈ యొక్క కీర్తన గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనమందు చూసినట్లయితే కీర్తనకారుడు ఆ యొక్క దేవుడిని ఏం కోరుతూ ఉన్నాడంటే కరుణ కోరుతూ ఉన్నాడు. ఎలా కోరుతూ ఉన్నాడంటే ఆయన నీ శరణజొచ్చి ఉన్నానయ్యా అన్నట్లుగా కరుణను ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క దేవునికి మనము శరణిచ్చి మనం అడిగినట్లయితే ఆయన రెక్కల క్రింద ఆశ్రయము దేవుడు మనకిస్తాడు. నిజముగా ఆయన కరుణ మన మీద రావాలంటే ఆయన రెక్కల నీడ ఆశ్రయము మనకు కావాలి. అందుకే కీర్తనల గ్రంథము ఈ యొక్క 91వ కీర్తనలో ఆ యొక్క మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించును అని చెప్పి అక్కడ రాయబడుతుంది. ఆయన రెక్కల నీడ మనకు ఆశ్రయముగా ఉంటుంది అని చెప్పి అక్కడ చెప్పబడుతున్నది. కనుకనే దైవ జనాంగమా, మనము కరుణ వేడేటప్పుడు మనము ఏం చేయాలంటే మనము శరణొచ్చి ఆయన దగ్గర శరణమని వేడుకున్నప్పుడు నిజముగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇంకను మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క 86వ కీర్తన 14వ వచనంలో కూడా చదివినట్లయితే అక్కడ ఆయన యొక్క కరుణ ద్వారా మనకు ఏమొస్తున్నదంటే మనకు రక్షణ వస్తూ ఉన్నది. కనుక మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క కరుణ ఆమె వేడుతూ ఉంది, నన్ను కరుణింపము అంటూ ఉన్నది. చూసారా? కాబట్టి ఇక్కడ కరుణ వేడింది ఈ యొక్క స్త్రీ. మరియు కూడా మనం చూస్తున్నప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయములో కూడా కడవరి భాగంలో ఒక గ్రొడ్డివాడు ఆ యేసు ప్రభుని అరుస్తూ కేకల వేస్తూ, దావీదు కుమారుడా నన్ను కరుణించుమో అంటూ ఉన్నాడు. చూశారా దైవ జనాంగమా? ఈ రీతిగా ఆ జనులు ఆయన్ని కరుణ వేడుతూ ఉన్నారు. అంటే ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన రాజు అయి ఉన్నాడు, ఆయన గొప్పవాడు అయి ఉన్నాడు, ఆయనలో దైవత్వం కనుగొన్నారు ప్రజలు. కనుకనే ఆ యొక్క కరుణ కావాలి, నీ కరుణ మా మీద చూపించు, నీ కరుణ మా మీద చూపించు అని చెప్పి వారు అడుగుతూ ఉన్నారు. అలాగా వారు శరణొచ్చి ఉన్నారు ఆయన దగ్గర. కనుకనే కరుణ వేడుతూ ఉన్నారు. అలాగ కరుణ వారి మీద చూపించినప్పుడు ఆయన రెక్కల నీడ ఆశ్రయముగా మనకు ఉంటుంది. అంతేకాకుండా మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క రక్షణ మనకు వస్తుంది. ఆయన రక్షణ లేకపోయినట్లయితే మనం బ్రతుకుట వేస్టే, సులభం కాదు. కనుకనే దైవ జనాంగమా, మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క కరుణ ఎంతోగా అవసరము అయి ఉన్నది. కనుక ఈ స్త్రీ ఆయనను కరుణింపము అని చెప్పి వేడింది. తర్వాత మనం చూస్తున్నప్పుడు నా కుమార్తె అలాగా నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేయసాగినది. చూసారా? ఆమె ఊరక అలాగ కరుణించుము అన్నట్లుగా పెదవులతో మాత్రమే అనలేదు, కానీ ఆమె గొప్పగా హృదయంలో నుండి ఆమెకు గొప్ప స్వరం ఎత్తి ఆమె చెప్తూ ఉన్నది. అవి జనాంగం మనం చూస్తున్నప్పుడు మన జీవితంలో ఓసారి మనం అడుగుట ఎలాగ అడుగుచున్నాము అనేటువంటిది ఆ యొక్క స్త్రీలో ఉండేటువంటి అంత జీలు చూడండి, ఆమెలో ఉండేటువంటి ఒక ఎంతూసియాజం చూడండి, ఆమెలో ఉండేటువంటి ఒక ఈచ్చ చూడండి. ఆమె అరుస్తున్నది, కేకలు వేస్తూ ఉన్నది. కానీ మనం 23వ వచనంలో చదివినట్లయితే అక్కడ ఏం రాయబడుతుందంటే, అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. చూసారా? ఆమె అంతగా అరుస్తున్నది. ఆమెలో ఉండేటువంటి బాధ, ఆమెలో ఉండేటువంటి శ్రమ, ఆమె యొక్క కుమార్తెకు దెయ్యము బాగైపోవాలి అనేటువంటి ఒక దృష్టిలో ఆమె ఉన్నది. మనకు కూడా ఈ రోజున చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనము ఇలాంటి వ్యాధులతో బాధపడుచు వైరస్సులతో మనం బాధపడుచు ఉన్నట్లయితే, ఒకవేళ కరోనా వైరస్సు మన యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నట్లయితే, మన బంధుమిత్రాదుల్లో ఉన్నట్లయితే, మన యొక్క సమస్యలు తీరాలి, మన వారికే బాధగా ఉంటుంది. అయితే వైరస్ లేనిటువంటి వారికి, శ్రమ లేనిటువంటి వారికి ఏ బాధ ఉండదు. వారు సులభముగా వారు సంతోషంగానే ఉంటారు. అయితే ఎవరికైతే ఈ యొక్క వైరస్ తగిలేదో వారే బాధపడుతూ ఉంటారు. ఈ వైరస్ ఎప్పుడు పోద్దో మమ్మల్ని వదిలిపెట్టి
అని చెప్పి అలాగా ఎంతోగా కష్టపడుతూ ఉంటారు, ఎంతోగా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ స్త్రీలో ఉండేటువంటి బాధ, ఆ కేకలు చూడండి. ఈ కేకలు, ఆమె అంతగా కేకలు వేస్తూ ఉంటే ఈ ప్రభువు ఏం చేస్తున్నాడంటే, ఆయన్ని ప్రభు అన్నది కరుణ వేడింది, కేకలు వేస్తూ ఉంది. ఇంతగా చేసినా కూడా ఆయన మాట, ఒక్క మాటైనా కూడా చెప్పలేదు అని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. ఆ తర్వాత ఆ శిష్యులు ఏం చేస్తున్నారంటే వచ్చి ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనెను. చూడండి. కాబట్టి ఈ యొక్క స్త్రీ, అయ్యా ఈ స్త్రీ ఇంతగా బాధపడుతుందే, ఇంతగా వేదనతో ఆమె అరుస్తూ ఉన్నదే, నువ్వు ఎందుకు ఈమెను ఇలాగ పెట్టి ఉన్నావు, ఆమెను పంపివేయము అనేటువంటి ఒక మాట శిష్యులు చెప్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు ఆమెను ఆమెతో చెప్పినటువంటి మాట ఏమంటున్నాడంటే, ఈ యొక్క ఆయనను, ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, పైభాగంలో 24వ వచనంలో చూస్తున్నప్పుడు, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అంటూ ఉన్నాడు. నేను వచ్చినటువంటి కారణం ఎవరి కోసం అంటే ఇశ్రాయేలుల కోసమే, మరి ఎవరి కోసం నేను పంపబడలేదు అని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క రిప్లై అంతవరకు, అంటే శిష్యులు వచ్చిన తర్వాత, ఆయన్ని వేడుకున్న తర్వాత ఆయన అలాంటి ఒక మాట చెప్తూ ఉన్నాడు. అయితే మనం చూస్తున్నప్పుడు దైవజనాంగమా, యేసు ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఒక మాట మాత్రం కూడా పలకకుండా ఉన్నాడే అని క్వశ్చన్. అయితే మనం ఇక శారీరకంగాను భౌతికంగాను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈయన తూరు సీదోనులు అనేటువంటి పట్టణమునకు ఆయన ఒకవేళ క్రొత్తగా వెళ్ళినట్లుగా ఉంది. ఆయనకు అది సైకలాజికల్గా ఆయన మానవత్వంలో ఆయన ఉన్నాడు, మానవుడుగా ఉన్నందువల్ల ఆయనకు ఏమున్నదంటే ఒక్కొక్కసారి ఇక సైకలాజికల్ ఫీలింగ్ అంటారు. క్రొత్తగా వెళ్ళేటువంటి స్థలంలో, క్రొత్తగా ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్లో చూస్తున్నట్లయితే, అక్కడ ఉన్న వారికేమో పాతగా ఆడ ఉన్నవారు వారు జగడములు వేసినట్లుగా అరుస్తారు. ఎందుకంటే వారు యథావిధిగా అక్కడ ఉన్నటువంటి వారు గనుక వారికి అరుచుట అది లెక్కలేనితనము. వారు ఎంతోగా కూడా అరుస్తారు, వారు కమాండ్ చేయగలుగుతారు క్రొత్తగా వచ్చినటువంటి వారిని, డిమాండ్ చేయగలుగుతారు క్రొత్తగా వచ్చినటువంటి వారిని. ఇలాంటి ఒక ప్రెజరైజింగ్ ఒకవేళ యేసు ప్రభు అనుకొని ఉండవచ్చునేమో. కనుకనే ఆయన సైకలాజికల్గా ఇది సైలెంట్ మూడ్ అంటాడు. ఆయన సైలెంట్గా నెమ్మదిగా అయిపోయాడు. ఒక వ్యక్తి అరిచినప్పుడు మరి ఒక వ్యక్తి మరలా అరిచినట్లయితే ఏమవుతుంది, అది జగడం రీతిగా అనుకుంటారు జనాలు. అయితే మన యొక్క కుటుంబంలో ఒక్కొక్కసారి ఈ యొక్క అరుపులు వస్తాయి, ఈ సాతాను శోధనలు, ఈ యొక్క అంధకార శక్తులు మనల్ని ఆవరించినప్పుడు కుటుంబాలలో పిల్లలలోనూ శబ్దాలు, పిల్లలు మాట వినకుండా పోయేటువంటి పరిస్థితి, వారిలో దెయ్యము ఒక్కొక్కసారి వచ్చి చేరుకొని కూడా ఉండవచ్చు. కానీ మనము ఏం చేయాలి, మనము వారి కోసము ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ఇక స్త్రీ ఏం చేస్తుందంటే ఆ బిడ్డలో ఉండేటువంటి దెయ్యము వెళ్ళిపోవాలని చెప్పి ఆమె ఎంతోగా అరుస్తూ ఉన్నది, ఆమె ఎంతోగా బాధపడుచు ఉన్నది. యేసు ప్రభువుని ఆమె అడుగుచు ఉన్నది, ప్రభా ఇదిగో నా మీద కరుణించుము, ఈ యొక్క దెయ్యమును, నా కుమార్తెలో ఉండే దెయ్యమును నీవు పారద్రోలము అన్నట్లుగా ఆమె అరుస్తుంది. కానీ ఈయన అక్కడికి వెళ్ళినటువంటి కొత్త పరిస్థితి కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నెమ్మదిగా ఉన్నాడు, ఆయన అరవట్లేదు. మన కుటుంబాల్లో కూడా ఒక్కోసారి ఇక వివాదాలు పడినప్పుడు, అరిచినప్పుడు, ఒక వ్యక్తి అరిచినప్పుడు మరొక వ్యక్తి సైకలాజికల్గా ఏం చేయాలంటే వారు నెమ్మదిగా ఉంటే మంచిది. వారు నెమ్మదిగా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ యొక్క సైలెంట్ అనేది అయిపోతుంది. అదే ఒక వ్యక్తి అరిచినట్లయితే ఇంకొక వ్యక్తి కూడా మరలా అరిచినట్లయితే ఏమవుద్దంటే అక్కడ జగడములు రగులుకుంటాయి. కనుక
మనం జగడములు లేపకుండా సమాధానంగా ఉండాలి అన్నప్పుడు మనం అరుపులు అరవకూడదు. ఒక వ్యక్తి అరిచినప్పుడు ఇంకొక వ్యక్తి పరచాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అది భౌతికంగా, అది న్యాచురల్‌గా. ఆ తర్వాత ఈ యొక్క మౌనము అనేటువంటి ఒక మాట చూస్తున్నప్పుడు, ఇక్కడ మాట అనేటువంటి పదము అది గ్రీక్ భాషలో లాగోస్ అని చెప్పి పిలువబడుతుంది. ఇక లాగోస్ అన్నప్పుడు అది పవర్ఫుల్ వర్డ్ అనమాట. కనుక ఇదే మాటను మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడుతుంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని ఆ వాక్యమే దేవుడై ఉండెను. కనుక ఈ యొక్క వాక్యం అనేది మాటగా అక్కడ కూడా అదే పదం, ఇక్కడ కూడా అదే పదం వాడబడుతూ ఉన్నది. లాగోస్ అనే పదం వాడబడుతుంది. ఇక మాటకు లాగోస్ ఇది పవర్ఫుల్ వర్డ్. కనుక ఆయన మాట కానీ మాట్లాడాడంటే నిజంగా అక్కడ క్రియ జరుగుతుంది. కనుకనే ఆయన ఆ యొక్క కానాను స్త్రీ అది దేవుని యొక్క దృష్టి అయ్యున్నది ఆమె అక్కడికి రావడం. కనుక ఆమె యొక్క విశ్వాసమును పరీక్షించడానికి కూడా ఆయన నెమ్మదిగా ఉన్నాడు. అంటే దెయ్యములను పారద్రోలుటకు శక్తి లేదని కాదు యేసు ప్రభుకి. ఆయనకు శక్తి ఉన్నది. ఆయన శక్తివంతుడు. ఆయన దయ్యములు సేనా దయ్యాల్ని వెళ్ళగొట్టినటువంటి వాడు. ఆయన 40 దివారాత్రాలు ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగింది? ఆ దెయ్యం వచ్చి ఆయన్ని ఎంతోగా శోధించింది. శోధకుడు కనుక 3 రకాలైన శోధనలను ఆయన గెలిచాడు. ఈ యొక్క సాతానుని దూరపరిచాడు. కనుక మనం చూస్తున్నప్పుడు దెయ్యము కొరకు ఆయన భయపడి నెమ్మదిగా ఉండలేదు. కానీ మాట మాట్లాడాడంటే అది వెళ్ళిపోద్ది. ఆమెను శోధించుటకు, ఆమెను పరీక్షించుటకు, ఆమె యొక్క విశ్వాసము ఎలాగున్నది అని చూడ్డానికే యేసు ప్రభు నెమ్మదిగా ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రె. చూడండి, ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడ లేదు అంటూ ఉన్నాడు. గనుకనే ఆయన నెమ్మదిగా ఉన్నాడు. ఈ యొక్క స్త్రీ ఎవరంటే ఆమె కానాను స్త్రీ అయి ఉన్నది. అయితే ఈయన వచ్చిన ఈ కార్యము ఎవరి కోసం వచ్చాడంటే ఆయన తప్పిపోయినటువంటి గొర్రెను వెతుక్కుంటూ వచ్చాడు. చూడండి, ఆయన తప్పిపోయినటువంటి గొర్రెను వెతుక్కుంటూ వచ్చాడు. ఈ యొక్క తప్పిపోయినటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథమందు చూస్తూ ఉన్నప్పుడు అది ఇక లూకాసు సువార్త 15వ అధ్యాయములో ఇక తప్పిపోయినటువంటి విషయాలు కొద్దిగా రాయబడుతూ ఉన్నది. 15వ అధ్యాయము లూకాసు సువార్త 3 నుండి 7 వరకు అది ఇక తప్పిపోయినటువంటి గొర్రెను 100 గొర్రెలను ఆయన వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసము ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ ఒక్క గొర్రెను తీసుకుని రావాలనేటువంటి ఒక ఉద్దేశం ఆయనలో ఉన్నది. ఆ తర్వాత ఆ యొక్క లాస్ట్ కాయిన్ అంటాడు. అంటే అది కానరానిటువంటి ఆ యొక్క ఒక నాణ్యమును ఒక స్త్రీ వెతుకుట. ఆమె ఎంతోగా కానరానిటువంటి నాణ్యము ఆమె దగ్గర ఉన్నది పోయింది. కనుక ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే ఆ యొక్క ల్యాంప్ వెలిగించి ఆమె వెళ్ళి ఆ యొక్క నాణ్యము ఆమె కనుగొనేటువంటి వరకు కూడా ఆమె వెతుకుతూ ఉన్నది. అదే రీతిగా మనం చూస్తున్నప్పుడు తప్పిపోయిన కుమారుడు ఇక లూకాసు సువార్త 15వ అధ్యాయము ఇక 11 నుండి 27 వచనాల వరకు కూడా మనం చదివినట్లయితే ఆ తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయి ఆయన ఆస్తి అంతయు కూడా వ్యయం చేసుకుని ఆ తర్వాత పందులు తినేంటి పొట్టు దగ్గర ఆయన కూర్చొని అక్కడ జ్ఞాపకం వస్తుంది. ఎస్ రియలైజ్డ్ వాట్ దట్ హీ హస్ లాస్ట్. He has lost his power. He has lost his sonship. Therefore, he would like to go back to his father. కనుక ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళుటకు ఆయన లేస్తూ ఉన్నాడు. చూడండి దైవ జనాంగమా, ఈ యొక్క విధముగా ఈ యొక్క కుమారుడు మరలా తప్పిపోయినటువంటి కుమారుడు మరలా వచ్చి తండ్రిని చేరేటువంటి ఒక పరిస్థితులు ఇక లూకా గారు ఈ యొక్క అధ్యాయాన్ని రాస్తూ ఉన్నాడు. అది మనం చూస్తున్నప్పుడు దైవ జనాంగమా, ఈ యొక్క తప్పిపోయినటువంటి ఒక విషయాన్ని లేకపోతే నశించినటువంటి గొర్రె అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ నశింపు అనే ఒక పదాన్ని ఇక గ్రీక్ మూల భాషలో చూస్తున్నప్పుడు
అపోలోలోటా అనేటువంటి ఒక పదాన్ని వాడుతూ ఉన్నాడు. అంటే దానికి అర్థము ఏంటంటే నశించిపోవుట ఒకటి, రెండవదిగా ఇంగ్లీష్లో ఆంగ్ల భాషలో దాన్ని ఏమంటారంటే డిస్ట్రాయింగ్ ఒకటి, రెండవది కూడా చూస్తున్నప్పుడు రూయిన్డ్ అనేటువంటిది. కనుక ఇక బిల్డింగ్స్ అయినా మనం గొప్ప గొప్ప బిల్డింగ్స్, మనం పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కడతాం. కానీ ఈ యొక్క బిల్డింగ్లు ఒకవేళ అది కానీ నాశనం అయిపోయింది అనుకోండి, అది ఒకవేళ డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎంత బాధ. ఆ యొక్క ఓనర్ ఏం చేస్తాడు, ఎందువల్ల డిస్ట్రాయ్ అయింది, ఎందువల్ల పగలగొట్టారు, నువ్వు వెళ్ళు పోయి చూడు అని చెప్పి తన సొంత కుమారుడిని పంపించాడు. ఇక్కడ సొంత కుమారుడు దాన్ని రికవరింగ్ చేయాలి, దాన్ని మరలా బాగు చేయాలి. అయితే మనం చూస్తున్నప్పుడు ఆయన చెప్పేది ఎవరిని గురించి చెప్తున్నాడంటే తన సొంత ప్రజలు, తన కుమారుడు లేకపోతే తన గొర్రెను గురించి చెప్తూ ఉన్నాడు. గనుక ఇక్కడ సొంత ప్రజలు, సొంత గొర్రెలు వారు ఎవరై ఉన్నారు, వారు ఇశ్రాయేలీలు అయి ఉన్నారు. నిర్గమకాండం 4:22 వచ్చిన మందు చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు నువ్వు నా కుమారుడివి అని చెప్పి చెప్తున్నాడు. ఫస్ట్ బోర్న్ అంటున్నాడు, జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1:20 ఇఫ్రాయిమును కూడా నా యొక్క కుమారుడు అంటున్నాడు, నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. ఇంకొన యెషయా గ్రంథము 30:1 ఇశ్రాయేలుని నా కుమారుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. కనుక వీళ్ళందరూ కూడా ఎవరై ఉన్నారంటే దేవుని యొక్క కుమారులై ఉన్నారు. వీరందరూ కూడా వారు భౌతికంగా శారీరకంగా పుట్టినటువంటి కుమారులై ఉన్నారు. కాబట్టి ఈ కుమారులందరూ కూడా దేవుడు ఏర్పాటు చేయబడిన కుమారులు. వారు దేవుని దగ్గర నుండి వారు దూరం అయిపోయారు. దేవుడు వారిని పిలిచాడు, కానీ వారు ఆయనకు వ్యతిరేకించారు. మనం చూస్తున్న భౌతికంగా ఆ యొక్క ఇశ్రాయేలీల్లో ఇక కింగ్డము రెండుగా డివైడింగ్ అయిపోయినప్పుడు, డివైడెడ్ కింగ్డములో చూస్తున్నప్పుడు ఆ యొక్క సమరియలో వారి యొక్క దేవతను నిర్మించారు. దానికి వారు ఆ యొక్క టైట్స్లు ఇవన్నీ కూడా కడుతూ ఉన్నారు, సందాలు ఇవన్నీ కూడా వసూలు చేస్తూ ఉన్నారు. దేనికంటే ఈ యొక్క సమరియలో కట్టినటువంటి దేవస్థానానికి. అయితే ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి యూదుల యొక్క మందిరము, ఆ యొక్క మందిరానికి ఎవరు రావట్లేదు. చూడండి, ఇలాగా వారు తప్పిపోయారు. వారు అనేక రకాలుగా వారి ఇష్టానుసారంగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు గైకొనకుండా వారు తప్పిపోయారు. గనుక ఈ యొక్క తప్పిపోయినటువంటి జనాంగాన్ని ఆయన వెతికి రక్షించటకే ఆయన వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథమందు రాయబడుచున్నది. సో హౌ దే హావ్ డిస్ట్రాయ్డ్, వారు ఎలాగా నశించారు అనేటువంటిది. వారు వేరుగా రాష్ట్రం చేసుకున్నారు, వేరే దేశంగా చేసుకున్నారు, వారు దేవస్థానాన్ని నిర్మించుకున్నారు. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఇక యోహాను సువార్త 4:48 తర్వాత మత్తయి సువార్త 12:39 మార్కు సువార్త 8:11 చూస్తున్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీలు అందరూ, యూదులందరూ వారు ఏం చేసేవారంటే వారు సూచనలు అడుగుతారు. వారు సూచక క్రియలు యేసు ప్రభుని చేయమంటారు. గనుక మనం చూస్తున్నప్పుడు ఇక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:22 ఏం రాయబడుతూ ఉన్నదంటే ఈ యొక్క యూదులు దేన్ని అడుగుతారంటే సూచక క్రియలు అడుగుతారు. తర్వాత ఆ యొక్క గ్రీకులు దేనిని అడుగుతారంటే వారు ఆ యొక్క జ్ఞానమును అడుగుతారు. దేర్ఫోర్ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క పౌలు గారు ఏథెన్స్లో ఆయన సువార్త చెప్పేటప్పుడు అనేకమైన గ్రీకులు అక్కడ కూర్చొని ఏథెన్స్లో వారు ఫిలాసఫీలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో అన్నోన్ గాడ్ గురించి వారు మాట్లాడారు. దైవ జనాంగమా, మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యూదులు దేన్ని వెతుకుచున్నారంటే సూచక క్రియలు వెతుకుచున్నారు. ఇక గ్రీకులు దేన్ని వెతుకుచున్నారంటే వారు జ్ఞానమును వెతుకుచు ఉన్నారు. గనుక వీరు నశించేదానికి కారణాలు ముఖ్యంగా ఇక గ్రీకులు మరియు కూడా యూదులు వీరు మిక్స్డ్ జనరేషన్గా అయిపోయారు గ్రీకుల యొక్క పరిపాలనలో. కనుక వారిని ఏమంటారంటే హెలెనిస్టిక్ జ్యూస్ అంటారు. అంటే మిక్స్డ్ జ్యూస్, దే ఆర్ మిక్స్డ్ విత్ గ్రీక్స్, దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ ఎస్ ఎన్ హెలెనిస్టిక్ జ్యూస్. కాబట్టి ఈ యొక్క హెలెనిస్టిక్ జ్యూస్ అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే వారు దే ఆర్ జాయిన్డ్ విత్ ద ఫిలాసఫర్స్, దే ఆర్ జాయిన్డ్ విత్ దోస్ హూ సీక్ ద నాలెడ్జ్.
కాబట్టి వీరికి ఏమున్నదంటే వారు ఆ యొక్క వండర్స్ అండ్ సైన్స్ వారు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క సూచక క్రియలు వారు వెతుకుతూ ఉన్నారు. అదే రకముగా వారు జ్ఞానాన్ని కూడా పొందుకుంటున్నారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క అనేకమైంటి విజ్ఞాన శాస్త్రులు, గొప్ప గొప్ప విజ్ఞాన శాస్త్రులు ఇక యూదులుగా ఉన్నారు. యూదులలో వచ్చి ఉన్నారు. గొప్ప గొప్ప పండితులు యూదులు ఉన్నారు. కారణం ఏంటంటే వారు గ్రీకులతో మిక్స్డ్ అయిపోయినందువల్ల. కనుక మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క యూదుల యొక్క ఆచారాలు ఒకటి, రెండవదిగా యూదుల యొక్క లిటరేచరు రెండు, మూడవదిగా యూదుల యొక్క ప్రాక్టీసెస్, యూదుల యొక్క డాక్యుమెంటరీ మొత్తం కూడా ఒక్కొక్కసారి వారికి సాధ్యముగా చేసుకుంటూ ఉన్నారు. గనుక యేసుని నెగ్లెక్ట్ చేసేటువంటి డాక్యుమెంటేషను, యేసు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు కూడా కాదు అని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉండేటువంటి లిటరేచర్స్ వారు తయారు చేస్తున్నారు. క్రైస్తత్వము ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీ లోనికి రాకుండా వారు జుడాయిజాన్ని ప్రపంచం అంతయు కూడా వ్యాప్తి చెందించుటకు వారు ప్రయత్నం చేసేటువంటి ఒక ప్రసక్తిలో వారు నిలిచిపోయారు. కనుకనే ఈ యొక్క ఇంటలెక్చువాలిటీ ఆఫ్ ది గ్రీక్స్ అండ్ దట్ హాస్ ఇంప్లిమెంటెడ్ అపాన్ ది జ్యూస్. కనుక ఈ యొక్క నాలెడ్జ్ అనేటువంటి బాంబు ఏమైపోయిందంటే దేవుని యొక్క పిల్లల మీద పడిపోయింది. ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఈ యొక్క లోకమైన జ్ఞానము ఆ యొక్క మనుషుల మీద, దేవుని కుమారుల మీద పడిపోయి ఈ జ్ఞానము ఏం చేస్తూ ఉందంటే వారిని దేవునికి దూరపరుస్తూ ఉన్నది. దేవుని యొక్క జ్ఞానము లేకుండా వారు మానవ జ్ఞానాన్ని పొందుకొనొచ్చు వారు దేవునికి దూరం అయిపోయారు. నేనే గొప్పవాడిని, నన్ను మించినటువంటి వాడు ఎవరు లేరు అనుకునేటువంటి ఒక స్థితిలోనికి వారు పడిపోయారు. Therefore the knowledge has become as a bomb upon the children of God. Therefore the children of God has been totally destroyed themselves. చూడండి అవి జనాగమ, ఆ జ్ఞానం అన్నది మనుష్యుడిని నాశనం చేసేసింది. అందుకే మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడంటే ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టికి అది వెర్రితనము అంటూ ఉన్నాడు. చూడండి దైవ జనాంగమ, మానవుడు ఎంతోగా వాడు ప్రయోగాలు చేసి ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు. కానీ ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టికి అది ఏమైనదంటే అది వెర్రితనముగా కనిపిస్తుంది. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క నశించినటువంటి గొర్రెలు ఎవరై ఉన్నారు? వారు యూదులై ఉన్నారు. వారు ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారు. వీరిని రక్షించుటకు వారి యొక్క రక్షకుడు వస్తే ఆయనను వారు అంగీకరించక ఆయనను త్రోసిపడేశారు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయనను వారు అక్సెప్ట్ చేయలేదు అని చెప్పి రాయబడుతుంది. కనుక మనం చూస్తున్నప్పుడు ఇన్ ఆర్డర్ టు రికవర్ బ్యాక్ దేర్ ఓన్ పీపుల్ హీ హ్యాస్ టేకెన్ ది ఛార్జ్. కనుకనే మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క నాశనమైనటువంటి వారికి రక్షణను అనుగ్రహించుటకు వచ్చాడు. కనుకనే హీ హ్యాస్ టేకెన్ ద క్రాస్, హిస్ బాడీ హస్ బీన్ టోటలీ డిస్ట్రాయిడ్. ఆయన యొక్క శరీరం అంతా కూడా నలగొట్టబడినది. ఆ ఒక్క గొర్రెను విడుదల చేయుటకు ఆయన వెళ్ళినప్పుడు, ఉదాహరణకి ఒకవేళ ఆ యొక్క గొర్రె సింహపు నోటిలో ఉన్నది, సింహం నోటిలో చిక్కుని ఉన్నది. ఆ సింహం మీద, ఆ యొక్క సాతానుడు అనే సింహం మీద ఆయన పడి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు సావు బ్రతుకులు అయిపోయాయి. కనీసం కట్టకడవరికి నీళ్లు కూడా లేక ఆయన నీళ్ళని దాహం అడిగాడు, చనిపోయాడు శిలువ మీద. వారిని విడుదల చేశాడు, వారికి రక్షణను ఇచ్చాడు, వారిని కరుణించాడు, వారిని కాపాడాడు. దైవ జనాంగమా, మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క రక్షణ వారికి ఇచ్చుటకు, ఈ నశించిపోయిన గొర్రెలను రక్షించుటకు ఆయన వచ్చాడు. Come down to this earth in order to recover back his own people.
The earth has been lost its glory, and therefore Christ has come to this earth in order to give the recover back the glory to the man and the earth. కాబట్టి యేసు ప్రభులో ఉన్న వారికి మాత్రమే ఈ మహిమ ప్రభావాలు లభింపబడును. ఈ యొక్క స్త్రీ ఊరక ఉండలేదు. ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే ఆమె ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను ఎంతోగా వేడుకుంటూ ఉన్నది. వచ్చింది ఇక్కడ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆయన్ని మ్రొక్కున్నట్లుగా గ్రంథంలో రాయబడుతుంది. ఆ యొక్క పదము చాలా సరిగా రాయబడుతుంది. ప్రొసోకునే అని చెప్పి రాయబడుతుంది. ప్రొసోకునే అంటే అది షీ వర్షిప్డ్ అనేటువంటి ఒక పదంగా అక్కడ రాయబడుచు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే ఆయన్ని ఎక్కువగా మ్రొక్కుకుంటూ ఉన్నది. తెలుగులో బాగా తర్జుమా చేయబడింది మ్రొక్కి అని చెప్పి. ఎవరిని మ్రొక్కుతూ ఉన్నది? యేసు ప్రభుని మ్రొక్కుతూ ఉన్నది. దైవజనాంగమా, మనం చూస్తున్నప్పుడు ఈమె ఎవరంటే కానాను స్త్రీ. అయితే అదే యూదులుగానైతే యేసు ప్రభుని మ్రొక్కుతారా? ఇశ్రాయేలీయులుగానైతే యేసు ప్రభుని మ్రొక్కుతారా? వారు అట్లీస్ట్ ప్రవక్తని కూడా రికగ్నైజేషన్ చేయలేదు. ఆయన సాధారణమైన మనిషి అంటూ ఉన్నారు. కనుకనే మేము మనుషుల్ని మ్రొక్కము. యూదులు చెప్పేటువంటి మాట, ఇశ్రాయేలీయులు చెప్పే మాట, ఇక మోనస్టిక్ ఫెయిత్ ఉండేటువంటి వారు ఏమంటారంటే దేవుడు ఒక్కడే కానీ ఈ యొక్క లోకంలో వేరే ఎవరిని మ్రొక్కకూడదు అని ఆజ్ఞ కూడా ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఆ యొక్క ఆజ్ఞను మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు చదివినట్లయితే అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీలయందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని నమస్కరించకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ ఉన్నది. ఇట్స్ అ ఫస్ట్ కమాండ్మెంట్స్ ఇన్ ద బైబుల్. అయితే ఈ యొక్క ఆజ్ఞను పెట్టుకొని యూదులు కానీ, ఇశ్రాయేలీయులు కానీ, లేకపోతే ఇక మోనస్టిక్ ఫెయిత్ కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వారు యేసు ప్రభువు నీ దేవుడని నువ్వు చెప్పుకుంటున్నావు, నీ విగ్రహంగా ఆయన చేసుకుంటున్నావు. దేర్ఫోర్ యు ఆర్ అన్ ఐడోలైటర్ అంటున్నారు. ఎవరిని? క్రైస్తవుల్ని అంటున్నారు. కాబట్టి మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క స్త్రీని, కానాను స్త్రీ, ఆమెలో ఉండేటువంటి భక్తి చూడండి. ఆమెలో ఉన్న భక్తి వచ్చి యేసు ప్రభుని మ్రొక్కుంటూ ఉన్నది. యేసు ప్రభుతో ఆమె ఆయనలో ఉండేటువంటి ప్రభావం చూసింది. ఆయనలో ఉండేటువంటి రాయల్టీ కనుగొన్నది. ఆయనలో ఉండేటువంటి దైవత్వాన్ని కనుగొన్నది. గనుక ఆయన్ని పూజిస్తూ ఉన్నది. ఆ యొక్క భక్తి స్వభావం మనలో ఉన్నదా? మనకు ఒకవేళ డబ్బు కావాలన్నా మనం ఎంతోగా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాం సంపాదివ్వడానికి. కానీ దేవుడిని సంపాదివ్వడానికి, దేవుని దగ్గర వేడుకొనడానికి, దేవుడిని పూజ చేయడానికి, దేవుణ్ణి మనము దేవునిలో భక్తి జీవితం గడపటానికి మనం ముందుకు వస్తూ ఉన్నామా? అయితే ఈ స్త్రీ చూడండి, ఆమెలో ఉండేటువంటి భక్తి చూడండి. ఆమె యేసు ప్రభువుని పూజిస్తూ ఉంది. ఇంగ్లీష్లో వర్షిప్డ్ అంటూ ఉన్నది. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క స్త్రీ అలాగా పూజిస్తూ ఉన్నప్పుడు, ఆమె ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు అన్నప్పుడు ఇక్కడ నాకు సహాయము చేయమని అడిగను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. చూడండి సంభాషణ. యేసు ప్రభు ఏమంటున్నాడు? పిల్లల రొట్టె ముక్కలు తీసి ఆ యొక్క కుక్క పిల్లలకు వేయుట అది యుక్తము కాదు అంటూ ఉన్నాడు అని ఆమెతో చెప్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభువు ఈ మాట చెప్పాలి?
అది నేను ఆల్రెడీ చెప్పాను. యేసు ప్రభు దగ్గరకు కానాను స్త్రీ మాత్రమే కాదు కానీ సమరయ స్త్రీ వచ్చింది, నాయీను అనేటువంటి స్త్రీ, మరియు కూడా పాపపు స్త్రీ, ఇంకను రక్తస్రావం కలిగిన స్త్రీ, ఇంకను కూడా అనేకమైన స్త్రీలు వచ్చారు. అదే వీళ్ళందరినీ కూడా ఆయన జాతి భేదము పెట్టలేదు. ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ యొక్క స్త్రీ ఆమె జాతిని ఆయన స్పెసిఫై చేసి అనలేదు. కానీ ఈ యొక్క కుక్క అనేటువంటి ఒక మాట ఎందుకు అంటున్నాడంటే, ఈ యొక్క స్త్రీ మొట్టమొదటిగా ఆమె కేకలు వేస్తూ వస్తూ ఉంది. మనం ఒక్కోసారి చూస్తూ ఉన్నప్పుడు ఎవరి మీదకైనా ఎవరు అన్నా ఎంతోగా హేళన చేస్తూ వాళ్ళని అరుస్తూ బాధ పెడుతూ ఉండేటువంటి సమయంలో ఏమంటారంటే ఇక పోరా కుక్క అంటారు. ఎందుకు ఈ మాట అంటారంటే ఎక్కువగా వాళ్ళ మీద అరుపులు, చెవులలో అరుపులు ఇలాగే చేసినందువల్ల పోరా కుక్క అని చెప్పాడు అంటారు. అయితే యేసు ప్రభు ఆయన అలాగా అనలేక ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ ఇక పిల్లల యొక్క రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయడం ఏంటి అంటూ ఉన్నాడు. ఇక రొట్టె ముక్క అన్నది ఇది ఏంటంటే దేవుని వాక్యమై ఉన్నది కనుక ఈయన అనేక జనాంగానికి ఆయన ఆహారం పెట్టాడు. 5,000 జనాంగానికి ఆయన ఆహారం పెట్టాడు. లోకాసువార్త 17:16 ఆయన జాతి చూడలేదు, మతం చూడలేదు, ఆయన అనేక రకాలుగా ఇక భాషలు చూడలేదు. గ్రీకులకు కానీ, రోమిలకు కానీ, ఇంకను కూడా యూదులకు కానీ, ఇశ్రాయేలీలకు కానీ, సమస్త ప్రజలు చుట్టుపట్ల ఉన్న వారికి, కనానీయులకు కానీ, ఇంకను హిత్తీయులకు కానీ, పెరేజీయులకు కానీ అనేకమైన జనాంగము ఆయన్ని వెంటాడారు. 5,000 జనాంగము ఆయన్ని వెంటాడారు. అందరూ కూడా యూదులు కాదు, అందరూ కూడా వివిధమైన జాతులు కలిగిన వారు. వీరికందరికి కూడా ఆయన భోజనం పెట్టాడు. దైవ జనాంగమ చూస్తున్నప్పుడు ఆయన మానవత్వంలో ఉన్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు, ఆ క్రొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఆయన మీద ఎక్కువగా అరుపులు చెల్లించింది. ఈ యొక్క సన్నివేశములలో ఆయన అనేటి మాట పిల్లల యొక్క రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదంటున్నాడు. ఈ యొక్క పిల్లలు అనేటువంటి విషయం నేను చెప్పాను. పిల్లలు అన్నప్పుడు వారు ఇశ్రాయేలులే. అయితే ఇంకనూ మనం డీపర్గా పిల్లలు అనేటువంటి ఒక ఉద్దేశము చూస్తూ ఉన్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక 9:8 శరీర సంబంధంగా పుట్టినటువంటి వారు దేవునికి పిల్లలు కారు అని చెప్పి రాయబడుతుంది. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా శరీర సంబంధంగా వారు పిల్లలుగా ఉన్నారో వారు దేవుని పిల్లలు కారు అంటున్నాడు. అయితే ఎవరు దేవుని పిల్లలు? వారు ఇశ్రాయేలా, లేకపోతే వారు యూదులా, వారు క్రైస్తవులా, వారు ఇతర మతస్థులా, వారు ఎవరు అన్నప్పుడు దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారు ఎవరైనప్పటికీ కూడా యోహాను సువార్త 1:12 ఏమి రాయబడుతుందంటే, తన్ను ఎందరు అంగీకరించుదరో వారికి అందరికి కూడా ఆయన యందు ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారి అందరికి కూడా ఆయన దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు ఇచ్చాడు ఈ యొక్క అధికారము. అది యోహాను గారు ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన ఏ మతాన్ని కూడా చూడడు. నువ్వు ఏ మతానికి చెందినప్పటికీ కూడా దైవ జనాంగమా, నీవు ఆయనను అంగీకరించావంటే, నీవు ఆయన్ని ప్రభువుగా ఎంచుకున్నావంటే, ఈ యొక్క స్త్రీ ఆయన్ని ప్రభువా అని చెప్పి ప్రభువుగా అంగీకరించింది. దావీదు కుమారుడని అంగీకరించింది. నన్ను కరుణించము అని చెప్పి ఆయన దగ్గర డిమాండింగ్ చేసినట్లుగా అరుస్తూ ఉన్నది. చూడండి, ఆమె యొక్క తాపత్రయం, ఆమె యొక్క దప్పిక, ఆ యొక్క కుమార్తెలో ఉండేటువంటి దెయ్యము వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఉద్దేశము ద్వారా ఆమె అంతగా తృష్ణ కొని ఉన్నది. చూడండి దైవ జనాంగమా, కనుక
ఇక యేసు ప్రభు కాలంలో ఆ గ్రీకులే కానీ, లేకపోతే యూదులే కానీ, లేకపోతే క్రైస్తవులే కానీ, ఎవరైనప్పటికీ సరే ఆయనను అంగీకరించినటువంటి వారు మాత్రమే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే, ఆయనలో భక్తి జీవితము కొనసాగించినటువంటి వారు మాత్రమే, ఆయనలో నిలకడగా ఉండేటువంటి నిరీక్షణ, ఆయన మరలా వస్తాడనే నిరీక్షణ పొందినటువంటి వారు, ఆయనలో స్థిరమైనటి రక్షణ పొంది ఉండేటువంటి వారు నిజముగా ఆయన బిడ్డలు అవుతారు. అందుకని మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 3:16 వచ్చిన మందు, దేవుడు లోకమని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు నశించువాడు ఆయన యందు విశ్వసించిన ఎడల నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్పి చెప్పాడు. ఆయన యందు మనము ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో వారిని ఆయన రక్షిస్తాడు. పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, వ్యాధులలో నుండి, కరోనా వైరస్లో నుండి కూడా ఆయన నిన్ను రక్షిస్తాడు. అవును, నిజము. చెన్నై పట్టణంలో ఒక ఫ్యామిలీ, డాక్టర్ ఫ్యామిలీ, ఇక డాక్టరు వైద్యం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు కూడా వైరస్ ఎక్కింది. ఆయన ఎంతోగా పోయి చూస్తే ఆయనలో వైరస్ ఉన్నది అని చెప్పేశారు. మరలా ఆయన ప్రార్థనా జీవితంలో గడిపాడు. ఎందుకంటే వారికి మందులు లేవు. పోయి చూస్తే మరలా టెస్ట్ చేసి చూస్తే వైరస్ లేవు. చూడండి, దేవునిలో ఉండి ఆయన్ని వేడుకున్నప్పుడు, ఆయన్ని హృదయపూర్వకంగా వెతికినప్పుడు మనకు నిజముగా ఈ వైరస్లు అనేవి రాకుండా వెళ్ళిపోతాయి. కనుక దైవ జనాంగమా, మనం చూస్తున్నప్పుడు మనల్ని కానీ మన పిల్లల్ని కానీ ఒకసారి దేవునిలో లేకపోయినట్లయితే నీవు కుక్కగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం కుక్కగా ఉండకూడదు, కానీ మనం దేవుని బిడ్డగా ఉండటకు ప్రయత్నం చేయాలి. కనుక మనం చూస్తున్నప్పుడు దైవ జనాంగమా, ఆమె యొక్క జీవితాన్ని చూడండి. ఆమె ఎంతోగా ప్రాధేయపడి ఆయన పాదాల మీద మ్రొక్కుచు ఆమె మరలా పదే పదే అడుగుచూ ఉన్నది. ఏమని అడుగుతుందంటే, ఈ యొక్క పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. చూడండి, ఆమె మరలా కూడా పర్సువేడింగ్ క్రైస్ట్, ఆమె ఎంతోగా ప్రభువుని వేడుకుంటూ ఉన్నది, ఎంతోగా ఆశీర్వాదాలు పొందుకోవాలని పదే పదేగా మరలా ఆర్గ్యుమెంటేటింగ్ చేస్తూ ఉన్నది. అవును ప్రభువా, అయితే ఈ యొక్క తిన్న ముక్కలు క్రింద పడినప్పుడు అవి కుక్క పిల్లలు తింటాయి కదా అని చెప్పి చెప్పబడుతూ ఉంది. గనుక ఆమె యొక్క విశ్వాసము గొప్పగా గెలిచింది. యేసు ప్రభు ఆమె విశ్వాసం ఎంతవరకు ఉన్నదని చూశాడు. గనుకనే ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయన ఏ యొక్క యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే కానాను స్త్రీ వారికి విశ్వాసము ఈయనలో ఉన్నదా లేదా అని పరీక్షిస్తూ ఉన్నాడు. గనుక ఆమె విశ్వాసము గెలిచింది. ఆమె ప్రభువుని అంగీకరించింది. ఆమె ప్రభువులో ఎదుగుచూ ఉన్నది. ఆమె విశ్వాసము గొప్పదైనది. గనుక ఆమెను చూస్తూ ఉన్నప్పుడు నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూడండి దైవ జనాంగం, మన జీవితంలో మన యొక్క విశ్వాసము ఎంత ఉన్నది మనం చూస్తున్నప్పుడు కుక్కకు మనం చూసినట్లయితే అది విశ్వాసము దానిలో ఎక్కువగా ఉన్నది. ఈమెలో విశ్వాసము అంత గొప్పగా ఉన్నది. అందుకే ఒక్కొక్క వచనాలు చెప్తారు పెద్దలు. ఏమంటారంటే నిన్ను కన్నది దానికన్నా
కుక్కను సాకుకున్నా కూడా అంత బాగున్ను, కుక్కే నాకు దగ్గర విశ్వాసంగా ఉండేది అని చెప్పి పిల్లలను చూసి అంటారు. అయితే ఈ యొక్క స్త్రీలో అంత గొప్ప విశ్వాసము ఆమెలో ఉన్నది కనుకనే ఆమె గెలిచింది. ఆమె దేవుని బిడ్డ అయింది. ఆమె దేవుని యొక్క కుమార్తె అయినది ఆ రోజు నుండే. అయితే యేసు ప్రభు ఆమెను ఏమని పిలుస్తున్నాడంటే అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. చూడండి, అమ్మా అని చెప్పి పిలిచినట్లయితే అర్థం ఏంటంటే ఆమె యొక్క కుటుంబంలో ఆమె తల్లిగా ఉన్నట్లుగా భావించాడు. ఇదే మాట మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు మరియను కూడా అనేక సార్లు అమ్మా అన్నాడు. చూడండి, గనుక ఆ స్త్రీ ఆ రోజు నుండి యేసు ప్రభు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ. ఆమెలో భక్తి వచ్చింది, ఆమెలో విశ్వాసం వచ్చింది. ఆమె యేసు ప్రభు యొక్క రెక్కల నీడ క్రింద ఉన్నది. యేసు ప్రభు యొక్క కరుణ ఆమెలోకి బయలుదేరింది. ఆమె ఆ రోజు నుండి యేసు ప్రభు సాక్షిగా ఉంటుంది. కనుకనే ఆ దెయ్యము ఆ బిడ్డలో నుండి, ఆమె యొక్క కుమార్తెలో నుండి పారిపోయినది. ఈ రోజున మనం చూస్తున్నప్పుడు దైవజనాంగమా, అనేకులకి యొక్క కరోనా వ్యాధి, కరోనా వైరస్సు, ఎక్కడ చూసినా కూడా కరోనా వైరస్సు దినదినానికి ఎక్కుతూనే ఉన్నదే కానీ తగ్గట్లేదు. ఇలాంటి వైరస్ మనలో నుండి వెళ్ళిపోవాలి అంటే మనం ఏం చెయ్యాలి? మనము ఆయన్ను కరుణ వేడాలి. మనము ఆయన దగ్గర ప్రాధేయపడాలి. మనం వదలకుండా అడగాలి. మనం వదలకుండా అడిగితేనే మనకు దేవుడు ఇస్తాడు. అనేక రకాలైన పరీక్షలు ఉంటాయి. అనేక రకాలైన ఆర్గ్యుమెంటేషను దేవునితో పోరాడాలి. నిజముగా అలాగూ చేసినప్పుడు ఇలాంటి వైరస్లు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇలాంటి సాతాను శోధనలు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. సాతానుడు మన కుటుంబాల్ని ఒకసారి బలహీనపరుస్తూ ఉన్నాడు. మన పిల్లలలో వాడు జ్వరబడి మన మాట వినకుండా చేస్తూ ఉన్నాడు. మన పిల్లల యొక్క భవిష్యత్తుని పాడు చేస్తున్నాడు. వారి యొక్క చిన్న హృదయాన్ని వాడు భంగం చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క సాతానుడు ఆ పిల్లల యొక్క హృదయాల్లో జ్వరబడి ఒక మొబైల్ పిచ్చి రేపుతూ ఉన్నాడు. పెద్దల యొక్క హృదయాల్లో జ్వరబడి త్రాగుబోత్తనంలో దింపి పడేశాడు. ఇంకను కొంతమందిలో అనేకమైన స్త్రీల జోలికి వెళ్ళేటువంటి స్వభావాన్ని పడవేశాడు. వాడు హృదయాల్ని చెడిపడవేస్తున్నాడు. కుటుంబాల్లో అసమాధానం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా పారద్రోలుతూ ఉన్నాడు దేవుడి రోజున. ఈ యొక్క వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో మీకందరికీ కూడా శుభవర్తమానము. ఈ యొక్క వైరస్సు, ఇలాంటి వ్యాధి, ఇలాంటి శ్రమ, ఇలాంటి కష్టము, ఇలాంటి మనోవ్యాకులత ఉన్న ఎడల ఇవన్నీ కూడా యేసు నామములో ఇవన్నీ కూడా పారద్రోల్చున్నాము. ఈ క్షణమందు మీకు స్వస్థ లభిస్తున్నది. ఈ క్షణమందు మీకు ఆరోగ్యము దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ క్షణమందు మీకు ఆ యొక్క వ్యాధులో నుండి, ఈ దెయ్యం పట్టులో నుండి పట్టినటువంటి పట్టులో నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడు. ఈ క్షణమందు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. దేవునిలో నీవు ఆయన రెక్కల నీడ క్రింద నీవు ఉండు. ఆయన విశ్వాసంలో నీవు ఎదుగు. ఆయనకు నీవు సంబంధంగా నీవు జీవించు. అప్పుడు నీకు విజయము జయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సాతానుణ్ణి నీ ఇంటిలో నుండి, నీ హృదయంలో నుండి, నీ పిల్లల హృదయంలో నుండి పారద్రోలుచున్నాడు. ఈ క్షణమందు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాము. తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను దీవించి కాపాడి బలపరచండి. కరోనా వ్యాధుల నుండి, ఇంకను సాతాను శోధంలో నుండి, ఇంకను తండ్రి ఆర్థిక అప్పుల్లో నుండి విడుదల చేసి పిల్లల చదువులు మంచిగా చదువుకునే కృపను దయచేయమని, వారి యొక్క కుటుంబంలో తండ్రి గలిబిలయ్యేటువంటి ప్రతి సాతాను శోధనలు, తొందరలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి విడుదల చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మీకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్.